ఎందుకు సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని చెప్పండి. ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని చెప్పండి. ఒకసారి పెద్ద ఇంకా వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళని లోపలికి వెళ్ళి వాళ్ళ మీద నిఘా పెట్టమని చెప్పండి. నా మీద కాదు నిఘా పెట్టేది. ఒకడు ఇదే ప్రజావాణిలో పనిచేసేవాడు మా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దొంగలా పారిపోయాడు. మరి వాడి మీద నిఘా ఎందుకు పెట్టలేదు మీరు? మరి ఎందుకు పారిపోయాడు? నేను ధైర్యంగా వస్తున్నాను కదా సార్. నేను ఎంత కన్నీళ్ళు పెట్టించారు సార్, నన్ను మామూలు కన్నీళ్ళు పెట్టించారా నాకు? ఆయన ఫాలో చేసి పోమ్మా అని చెప్పేసి ఎంత వీళ్ళందరూ ఇక్కడ చూస్తుంటే నాకు అక్కడే చచ్చిపోవాలనిపించింది సార్. నాకు ఎంత బాధేస్తుంది కాదు సార్. ఇప్పుడు బాధగా సార్, ఇప్పుడు మా అమ్మకు బాగాలేకుండా నేను వీళ్ళ కోసం చేస్తుంటా. ఇప్పుడు 4 నెలల నుంచి పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది నాది. ఇప్పుడు నాకేం లాభం చెప్పండి? నేను తినకుండా వచ్చి వీళ్ళ కోసం కష్టపడుతూ మేడం మీరు వస్తే బాగుంటుందని వీళ్ళ కోసం వస్తున్నాను, అంతేగాని నాకేం అవసరం సార్? సార్ ఏమి ఇస్తలేం పాపం, మా కోసం కష్టపడుతుంది. మాకు పేదవాళ్ళకి ఇల్లు ఇప్పించాలని ఉంది ఆమెకు, అంతే మేడానికి. మరి రమ్మని చెప్పండి సార్. పేదవాళ్ళు వాళ్ళ బతుకులు అట్లనే ఉన్నాయి, వాళ్ళకన్నా చేయమని చెప్పండి. మళ్ళీ వాళ్ళకి చేస్తే మళ్ళీ మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మీరు ఓట్లు అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీ దగ్గరకు వాళ్ళే దేవుళ్ళ కొలిచి వాళ్ళే వచ్చి వేస్తారు. మీరేం చేయండి, మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కనిపిస్తారా మీరు? ఈలోపు ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు ఆడవాళ్ళకు ఇంత కూడా న్యాయం అనేది జరగట్లా అస్సలు. వాళ్ళని పట్టించుకోమని చెప్పండి ముందు. రేషన్ కార్డులు సార్, నేను ఎవరిని కదిలిస్తే మేడం నాకు రేషన్ కార్డు లేదు మేడం, మాకు తినడానికి లేదు మేడం, పొద్దున పోయి కూలికి పోతే ఆ పిల్లల్ని ఎత్తుకొని కూలికి పోతారు సార్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళ కోసం పోరాడడం తప్ప? అదే సార్, మొన్న డబల్ బెడ్రూమ్ కోసం వస్తే లోపల వాళ్ళందరూ అట్లా అంటున్నారు. ఒక అతను ఉన్నాడు, ఆయన వచ్చి నీ పిల్లలు పెద్దగా అయినా కానీ నీకు డబల్ బెడ్రూమ్ రాదు, ఏం రాదు, తిరిగి నీ చెప్పులే అరిగిపోతాయి, నీ జుట్టు మొత్తం రాలిపోవాలి అంటున్నారు. అట్లా మాట్లాడుతున్నారు. రావంట, ఇదంతా టైంపాస్ కోసం పెట్టారంట. వచ్చేటివైతే ఎంతోమందికే వచ్చేది, మీరు ఎందుకు వస్తారు? ఊకే అనవసరంగా వస్తున్నారు, నా పిల్లలు పెద్దగా కావాలి, అప్పుడు చూడండి, అప్పుడు రండి అని మాట్లాడుతున్నారు. లోపల ఉన్న వాళ్ళే అట్లా మాట్లాడుతున్నారు. అందుకే ఏంది ఇట్లా చేస్తురని అడుగుదామని వచ్చాం సార్. నేనేం చెప్పాలనుకుంటున్నాను సార్, నేను ఇప్పుడు నాకు బాధ ఎక్కడంటే నేను ఇంత కష్టపడి ఈ పేదవాళ్ళకు ఇంతమంది కోసం నా దగ్గర ప్రతి ఒక్క వీడియో ఉంది సార్. అందరూ నేను 4 నెలల నుంచి తీశారు. ఎంతమంది బ్యాచ్లు వస్తున్నారు, ఎంతమంది నా గురించి దేవతలా కొలుస్తున్నారు. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను సార్, ఇంకా నాకు ఎప్పుడైతే వాళ్ళు లోపల ఇన్షియల్ చేసి మాట్లాడారో వీళ్ళకి ఇంకా రావద్దు, నా వచ్చిన వాళ్ళందరికీ చెప్పి పంపిస్తున్నారో జుట్టు రాలిపోయినా ఈ ప్రభుత్వం ఏం చేయదని చెప్తున్నారో, ఇంకా ఈ ప్రభుత్వం మీద కూడా నమ్మకం లేదు సార్, మాకు లేదు. ఎందుకంటే లోపల చాలా జరుగుతున్నాయి, ఒకటి కాదు. ఆడవాళ్ళ పట్ల ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని చెప్పండి. ఒక పేషెంట్ అక్కడ అల్లాడిపోతుంటే ఆ పేషెంట్ని కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వాళ్ళు. వచ్చిందే గంట, మేము 4 గంటలు ఉన్నామంట లోపల. మాకేం అవసరం 4 గంటలు ఉండడానికి? 12కి వచ్చాం సార్, 1:30కి వెళ్ళిపోయినాం మేము. ఈ ప్రభుత్వం కూడా ఏమి చేయదని చెప్పేసి మాకు వీళ్ళంతా హోప్స్ అన్నీ కోల్పోతున్నారు సార్. నన్నే ఇట్లా మాట్లాడారు మేడం, ఇంకా మాకు కూడా మా బతుకులు ఇంతేనా? మేము పేదోళ్ళగానే ఉండిపోవాలా? మాకు రేషన్ కార్డులు ఉండవా? మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండదా? ఈ పెట్టిన పథకాలేవి నన్ను అడుగుతున్నారు. నేను సార్ ఇప్పుడు ఒకటి నేను అడుగుతున్నాను ఏంటంటే, ప్రజాభవన్కి పేదవాళ్ళు వస్తేనే ఎవరికి పేరు? ఒక సీఎంకే పేరు. అలాంటి అక్కడికి పోతే వాళ్ళనే పేదవాళ్ళనే తరిమేస్తుంటే మరి సీఎం వరకు తీసుకొని పోలేరా? లోపల ఏం జరుగుతుందో ఆయనకు ఒకసారి నిఘా పెట్టమని చెప్పండి. నేనేంటంటే రిక్వెస్ట్ చేసుకునేది, చాలా మందికి రేషన్ కార్డులు లేవు సార్, చాలా మందికి డబల్ బెడ్రూమ్ లేవు సార్. చిన్న పిల్లల్ని తీసుకొని వీళ్ళు పిల్లల్ని ఎక్కడో పెట్టి కూలి పనికి పోతున్నారు సార్. ఇలాంటి వాళ్ళకి సార్ నేను హెల్ప్ చేస్తున్నాను. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే ఈరోజు నన్ను లోపల అరెస్ట్ చేస్తానంటున్నారు. అది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నా నేను. ప్రతి ఒక్క సీసీ కెమెరా నా మీదనే నిఘా పెట్టిందంట, ఎవరి మీద నిఘా పెట్టలేదంట. ఏం మాట్లాడుతున్నారు లోపల పోలీసులు వాళ్ళు? కాకి డ్రెస్ ఒంటి మీద పెట్టుకొని ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని చెప్పండి ముందు. ఫస్ట్ అది నేర్చుకోమని చెప్పండి, ఇవ్వమని చెప్పండి. నాకు 4 రోజులు ఇవ్వమని చెప్పండి సీఎం పోస్ట్. మరి చూద్దాము, నేనేందో చేసి చూపిస్తాను.
ఎక్కడో ఉండి ఇక్కడ ఇట్లా మాట్లాడించడం పద్ధతి కాదు. జుట్లు ఊడిపోతాయి, గుండ్లు వచ్చేస్తాయి, చెప్పులు అరిగిపోతాయి, పోండమ్మ అనడం కాదు మాటలు. ఆడవాళ్ళ కన్నీళ్ళు ఉసురు కొట్టుకొని పోతారు సార్. ఇట్లా మాట్లాడిన వాళ్ళు నాశనం అయిపోతారు. అంత ఈజీగా పోదు. చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి తిండి లేకుండా, ఆ పిల్లలు చూడండి సార్, పిల్లల్ని చూసన్నా మాట్లాడాలి ఇక్కడ. నేనే ఒక్కటే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సార్, ఏంటంటే సీఎం రేవంత్ అన్న దృష్టికి తీసుకొని వెళ్తే ఆయననే చూడమని చెప్పండి ఎట్లా మాట్లాడుతున్నారో. సరే, నాదేమైనా తప్పు ఉంటే ప్రతి ఒక్క ప్రూఫ్ నేను ఆయన ముందు పెడతా. నా ప్రతి ఒక్క వీడియోని ఆయన ముందు పెడతా. నేను అన్నిటికీ రెడీ. కానీ నా జోలికి వాళ్ళు వస్తే మాత్రం నేను ఊరుకోను. పేదవాళ్ళ జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. వాళ్ళకి ఈసారి కూడా చెయ్యకుంటే తర్వాత ప్రజలే చూపిస్తారు.